రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా జగన్ ఆ పార్టీ సమావేశంలో ఫైర్ టు ఫైర్ ఐ యామ్ ఫైర్ అన్ని పోయే అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్లో లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। అదేదో అల్లు అర్జున్ సినిమా ఈయన ఒక సిన్సియర్ ఆర్టిస్టర్ మాదిరి యాక్షన్, ఎవరు అంటే బ్రహ్మానందం ఫైర్ టు ఫైర్ ఐ యామ్ ఫైర్ 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 అని ఓ పోలీస్ అధికారి దూసుకుపోతున్న ప్రవర్తన ఇది పెద్ద హైలైట్ అయ్యింది। బ్రహ్మానందం డైలాగు ఫైర్ టు ఫైర్ ఐ యామ్ ఫైర్ అనే డైలాగ్ లాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు। ఆ పార్టీ సమావేశంలో ఆయన ఆవేదన అంతా ఇంత కాదు, ప్రభుత్వం వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, 4 ఏళ్ళు గడుస్తుంది, ఏమీ లేవు, అన్ని పోయాయి, వ్యవసాయం లేదు, విద్య లేదు, అసలు ఫీజు రిమెంబర్స్మెంట్ లేదు, హాస్పిటల్స్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, డోర్ డెలివరీ లేదు, ఏమీ లేవు, అన్ని పోయాయి అని నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు। అంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుక పడడంతో పాటు పార్టీలో కూడా ఫైర్ ఉండాలి అన్నారు। పార్టీలో ఫైర్ నింపేందుకే నేను ప్రతిసారి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నా, క్యాడర్లను నియమించా, జిల్లా అధ్యక్షులను నియమించా, ఎందుకు నేను ఈ విధంగా అనేక రకాలుగా ప్రెస్ మీట్లు కానీ ఆ తర్వాత సమావేశాలు కానీ చేస్తూ ఉన్నాను అంటే పార్టీ కార్యకర్తలు, నా పార్టీ కార్యకర్తలు ఫైర్ పుట్టించేందుకు అన్నారు। ఒక పక్క ఈయన పార్టీని బలోపేతం చేసేందుకు ఫైర్ అంటున్నాడు, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గత 4 నెలలుగా పార్టీలో ఏమి చేయలేదు అని, అంతా అయిపోయింది అని ఫైర్ 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 అదే బ్రహ్మానందం సినిమాలో లాగా ఫైర్ టు ఫైర్ ఐ యామ్ ఫైర్ అన్నాడు। ఇది ఏ విధంగా ఆవేదన ఉందో అసలు నారా చంద్రబాబు నాయుడు చేయలేదు, అసలు ఈ విధంగా జగన్ ఎందుకు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు చేయకుంటే ప్రజల్లో ఆవేదన ఏ విధంగా ఉందో, ప్రజల్లో ఆక్రోశన ఏ విధంగా ఉందో, ఆ తర్వాత ఈ కావలసిగానే అంటే ఏదో నెపంతో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారా, ఇదంతా జనాలకు తెలియదా, ఇదంతా జనాలలో నానుతుందా, జనాలకు అర్థం కాదా, జనాలు ఎక్కడ జరుగుతుంది, ఈ పరిపాలన ఎట్లుంది, ఆ పరిపాలన ఎట్లుంది అని గుర్తించుకోలేరా అన్నదే నా ఈ చిన్న వీడియో। అన్నదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య। నమస్తే।